నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆదాము అవ్వల సంతానము పెరిగి వారు విస్తరించి పెక్కుమంది అయిన తరువాత, కొంతకాలం గడిచిన తరువాత అందరూ ప్రజలు పాపము చేసి దేవునికి విరోధిగా మారారు. ఎవరికి నచ్చినట్లుగా వారు జీవించారు. దైవ భయము లేక, కట్టడి లేక, హద్దులు లేకుండా ప్రవర్తించారు. వారి పాపము ఆకాశమునంటున్నంతగా పెరిగిపోయింది. వారిలో నీతిగా బ్రతకాలనే ఆలోచన పూర్తిగా నశించిపోయింది. నీతి మాటలకు చెవియొగ్గుట మానారు. పాపమును ప్రీతిగా ఎంచుకొని పూర్తిగా కట్టడి లేక ప్రవర్తించారు. వారు చేసిన పాపానికి శిక్షను తమకు తామే కొని తెచ్చుకున్నారు. ఆ కాలములో నోవాహు అతని కుటుంబము దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడ్డారు. వారిని దేవుడు కాపాడాలి అనుకున్నాడు. నీతిమంతులను మరొక సంతానముగా ఆయన సృష్టించాలి అనుకున్నాడు. వారి ద్వారా ఒక నీతిమంతుల రాజ్యాన్ని స్థాపించాలి భూమిపై అనుకున్నాడు. వారిని కాపాడుట కోసం దేవుడు ఒక ఓడ సిద్ధపరచుకోమని చెప్పాడు. ఎందుకంటే ప్రజలు చేసిన పాపానికి కలుగబోయే శిక్ష భయంకరమైన వర్షం. దేవుని ఆజ్ఞ మేరకు నోవాహు ఓడను సిద్ధపరిచాడు. తాను, తన భార్య, తన 3 కుమారులు, తన 3 కోడన్లు 8 మంది ఓడలోనికి ప్రవేశించారు. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనం. అనగా 40 రోజులు తెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉన్నది. భూమిపై నివసించిన మనుషులందరూ మరణమయ్యారు. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. ఆదికాండం 7వ అధ్యాయం 24వ వచనం. ఆ తరువాత నీళ్లు తగ్గిపోయాయి. నోవాహు కుటుంబం బయటికి వచ్చారు. మృతులయ్యున్న ప్రజలందరినీ దేవుడు చూచి సంతాపపడ్డాడు, బాధ నొందాడు. ఆ సమయములో దేవుడు ఒక ప్రమాణం చేశాడు. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. ఆదికాండం 9వ అధ్యాయం 11వ వచనం. 13వ వచనములో, మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. ఆ ధనస్సు యొక్క గుర్తు దేవుడు మనకు ప్రమాణము చేసినది గుర్తు చేసుకొనుచున్నాడని అర్థం. భూమిపై జల ప్రవాహం వచ్చునంత పాపము పెరుగుచున్నదని, దేవుడు తాను ఇచ్చిన మాట ప్రకారం వాటిని ఆపుచున్నాడని, ఇంద్రధనస్సు మిమ్మును మీరు సరిచేసుకొనుడని మనకు బుద్ధి నేర్పుచున్నది.